ఈరోజు డిజిటల్ పాఠాలు వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకు మరి పాఠాలు వీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో సందేహాలు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తికి ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులంతా కూడా ప్రతి శనివారం కూడా హాలిడే లేని ప్రతి శనివారం కూడా మనకి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ వారంలో జరిగినటువంటి పాఠాలు టెలికాస్ట్ అయినటువంటి పాఠాలను వీక్షించి అందులోని సందేహాలన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. మరి మొదటగా మ్యాథమెటిక్స్, తర్వాత భౌతిక శాస్త్రము, తర్వాత జీవశాస్త్రము, ఆ తర్వాత సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీరు అడగవచ్చు. ఇప్పుడు భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సిద్ధం చేసుకోండి. అదేవిధంగా మరి టీవీలో మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలని, మీ డౌట్స్ని అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి సివి హరికృష్ణ గారు మిత్రులు, అదేవిధంగా ఇంకొక మిత్రులు టి అజయ్ సింగ్ గారు విచ్చేశారు. మరి ఈరోజు మరి ఇంకొక చిన్న సూచన విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు, ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉండడం వల్ల పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం అవడం వల్ల కొంత సిలబస్ అనేటువంటిది రిడక్ట్ అయింది అనేటువంటి వచ్చింది. దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. దాని మీద ఒక నిమిషం మాట్లాడవలసిందిగా హరికృష్ణ గారిని కోరుచున్నాను. ఓకే, ఎస్సీఆర్టీ వారు ఒక ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. డిఎస్సి వారు ఒక ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. రెడ్యూస్డ్ సిలబస్ అంటే సిలబస్ బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్స్ అనే ఒక పేరు మీద ఒక రెడ్యూస్డ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. వాటి మీద చాలామంది ఉపాధ్యాయులకు చాలా సందేహాలు ఉన్నట్టుగా చాలామంది ఫోన్లు రావడం జరిగింది. సో వాటికి సంబంధించి విద్యార్థికి ఆ యాక్టివిటీస్ ఆధారంగా, ప్రాజెక్టుల ఆధారంగా ఆ చాప్టర్ని కంప్లీట్ చేయాల్సిందే, అంటే పూర్తిగా వాటి జ్ఞానాన్ని అందించాల్సిందే. కానీ ఈ చాప్టర్ సంబంధించి అంటే మనకు ఫిజికల్ సైన్స్లో 10th క్లాస్లో ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రోమాగ్నెటిజం, కార్బన్ కాంపౌండ్స్, అదేవిధంగా కెమికల్ బాండింగ్, అదేవిధంగా మనకు లైట్కి సంబంధించి మానవుని కన్ను ఆ చాప్టర్లో సగం నుంచి అంటే దాదాపుగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం నుంచి మనం తీసుకోవడం అంటే రెడ్యూస్డ్ సిలబస్, డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ నుంచి మనం సిలబస్ని అంటే రెడ్యూస్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా విద్యార్థి నేర్చుకోవాల్సిందే. వాటికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని విద్యార్థికి అందించాల్సిందే. అవి వేటి రూపంలో అందించాలి అంటే యాక్టివిటీస్ మరియు ప్రాజెక్ట్ రూపంలో అందించాలి. కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఫార్మేటివ్లో కానీ, ఈ యాక్టివిటీకి సంబంధించి ఫార్మేటివ్లో కానీ ఎలాంటి మార్కులు ఇవ్వరాదు. ఇవి ఎలాంటి మార్కులు అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ, సమ్మేటివ్ ఎగ్జామ్స్లో కానీ వీటికి ఎలాంటి తావులేదు, అంటే వీటికి మార్కులు ఇవ్వబడవు. రైట్, ఎగ్జామ్స్లో మీరు అన్నట్టుగా చాలా మంది అపోహ ఏంటంటే ఇదే టాపిక్స్ని ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అని ఇచ్చారు కాబట్టి దీంట్లోనే ప్రాజెక్టు, దీంట్లోనే యాక్టివిటీస్ చేయించాలనేటువంటి ఒక సందేహం ఉంది. అయితే ఏంటంటే సిలబస్ అనేటువంటిది హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది. సో కాబట్టి రెడ్యూస్ చేసినట్టయితే అక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చాలా మొత్తం ఒమిట్ చేసి తొలగించినట్టయితే వాళ్ళకి నేర్చుకోకపోయినట్టయితే బేసిక్ ఫండమెంటల్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెడ్యూస్డ్ సిలబస్ టు ది కవర్డ్ అంటే దాన్ని కవర్ చేయాలి. అయ్యే విధంగా ఎలా కవర్ చేయాలంటే యాక్టివిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్టు రూపంలో వాటిని కవర్ చేయాల్సి ఉంటుంది. బట్ వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రశ్నలు కానీ ఏవి కానీ మనకు ఎగ్జామ్స్ లోపల అడగరు. ఇది మాత్రం క్లియర్. ఎందుకంటే చాలా మంది అపోహపడుతున్నారు ఇది ప్రాజెక్ట్ అంటే ఈ ఫార్మేటివ్లో కానీ నిర్వహించేటువంటి వాటిలో కూడా ప్రాజెక్ట్ ఇందులోనే నిర్వహించాలేమో అనేటువంటి ఉద్దేశంతో. అలా కాదు, మనకి ఫార్మేటివ్స్ ఎన్ని నిర్వహించాలి ఏంటి అనేటువంటి దానికి సంబంధించి అవన్నీ కూడా త్వరలోనే గైడ్ లైన్స్ అనేటువంటి విడుదలవుతాయి. దాని ప్రకారం ఎన్ని ఫార్మేటివ్స్, ఎంత సిలబస్ ఉంటుంది అనేటువంటిది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి వాటికి సంబంధించినంత వరకు మరి మనకి ఈ సందేహాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ విధంగా ఫాలో కావాలని, ఆ రిడక్షన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ రిడక్ట్ చేయబడినటువంటి సిలబస్ ఓన్లీ సమ్మేటివ్స్లో కానీ ఫార్మేటివ్స్లో కానీ అడగరు. వాటిని విద్యార్థికి పూర్తయ్యే విధంగా, వాటి మీద కొంత జ్ఞానం కలిగే విధంగా ప్రాజెక్టుల పరంగా లేదా యాక్టివిటీల పరంగా పూర్తి చేయవలసి ఉంటుంది. మన అజయ్ సింగ్ గారు, ఇప్పటి వరకు మనకి ఈ 8th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ కొన్ని టాపిక్స్ కవర్ కాలేదు. అదేవిధంగా ఇదే విషయంలో ఇంకా మీరే ఏమైనా చెప్పదలుచుకున్నారా? రైట్ సార్, మరి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ అండ్ యాక్టివిటీస్కి మనకు రాష్ట్ర విద్యాశాఖ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక సబ్జెక్టుల వారీగా, తరగతుల వారీగా అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో తగ్గించిన సిలబస్ అనేటువంటి అంశంతో ఈ ఎగ్జామినేషన్ అంటే పరీక్షా విధానానికి మాత్రమే దానికి కొంత లిమిటేషన్ చేస్తూ పాఠ్యాంశానికి సంబంధించిన మాత్రం ప్రతి విద్యార్థి కూడా మరి రాబోయే తరగతులకు అది బేస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అదేవిధంగా ఈ ప్రాజెక్టు ల్యాబ్ యాక్టివిటీస్కు మనకి ఇచ్చినటువంటి సిలబస్లోనే చేయాలి, మిగతా చాప్టర్లకు చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా దాని మీద ఏం లేదు. సో పాఠ్యాంశంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రతి పాఠ్యంలోని ప్రాజెక్టులు ఇవ్వచ్చు, యాక్టివిటీస్ చేయించవచ్చు. ఎక్స్టెన్షన్ ఆఫ్ లెర్నింగ్ కింద మనం విద్యార్థులకు పూర్తి నాలెడ్జ్ని మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కాకపోతే మనము పరీక్షల సమ్మేటివ్ ఎగ్జామినేషన్ కోసం నిర్దిష్టంగా ఫిక్స్ చేసేటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్కి ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ఆధారంగా మనం దాన్ని తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే మనకు సమయం ఈ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఈ విధంగా ప్రక్రియ అనేటువంటిది రాష్ట్ర విద్యాశాఖ మొదలుపెట్టాం కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించగలరు. మనకు ప్రతి తరగతికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఆల్రెడీ ప్రొసీడింగ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ద్వారా మీ ఉపాధ్యాయుల ద్వారా ప్రధాన ఉపాధ్యాయులు తెలుసుకొని ముందుకెళ్ళగలరని చెప్పి కోరుతున్నాను. రైట్ సార్. మరి అదేవిధంగా ఇప్పుడు మన హరికృష్ణ గారు మనకి 9వ తరగతిలో ఇప్పటి వరకు కూడా ఈ ఈజ్ మ్యాటర్ ప్యూర్ అనేటువంటిది శుద్ధమైనటువంటి పదార్థం అనేటువంటి పాఠంలోకి సంబంధించి ఈ శుద్ధ పదార్థాలు మిశ్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా విద్యార్థులకు కొంత డౌట్స్ ఉండి ఉంటాయి. వాటి మీద కొంచెం వివరించండి. ఓకే. సో పదార్థం శుద్ధమైన అనే ఒక మనకు చాప్టర్ ఉంది 9th క్లాస్లో, ఈజ్ మ్యాటర్ ప్యూర్. సో శుద్ధ పదార్థము మిశ్రమ పదార్థం అనే రెండు అంశాలుగా మనం చూడడం జరిగింది. వాటిని శుద్ధ పదార్థము అనేది మళ్ళీ రెండు అంశాలుగా, ఒకటి కాంపౌండ్ అదేవిధంగా ఎలిమెంట్గా మనం తీసుకోవడం జరిగింది, అంటే మూలకము మరియు సంయోగ పదార్థంగా. సో మనం శుద్ధ పదార్థాన్ని చూసినట్లయితే ఒక మూలకంలో మీరు ఎన్ని చిన్న చిన్న పార్టికల్స్ అంటే ఎంత చిన్న విభాగాలు చేసినా కానీ వాటి ధర్మాలు అనేవి రసాయన ధర్మాలు కానీ ఏవి మారవు, అంటే ఆ మూలకం అదే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం శుద్ధ పదార్థంగా తీసుకుంటున్నాం. ఇక సంయోగ పదార్థానికి వచ్చినట్లయితే సంయోగ పదార్థాన్ని ఇది కూడా అంటే దీంట్లో కూడా అన్ని అంశాలు అంటే దాదాపుగా ధర్మాలన్నీ సమానంగా ఉంటాయి, కానీ కొన్ని రసాయన చర్యలలో వాటిని మనం విడగొట్టగలం, అంటే రసాయన పదార్థాలుగా విడగొట్టే అవకాశం ఉంది కాబట్టి మనం సంయోగ పదార్థాలు అంటున్నాం వాటిని. ఇంకా మిశ్రమ పదార్థాలకు చూసినట్లయితే మిశ్రమ పదార్థాల్లో మనకు చాలా అంశాలు మనకు చెప్పడం జరిగింది. సో అసలు మిశ్రమం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఉండి దాన్ని మనం మిశ్రమం అంటున్నాం. సో ఈ మిశ్రమము రసాయనికంగా మిశ్రమం అయి ఉండాల్సిన అవసరం లేదు, అంటే రసాయనికంగా రెండింటి మధ్యన అంటే రెండు కలిసిపోయి రసాయనికంగా కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే సస్పెన్షన్ తీసుకుంటున్నాం. మనం సస్పెన్షన్ తీసుకున్నట్లయితే సస్పెన్షన్లో మీరు ఇంటి దగ్గర మనం చూడొచ్చు, చిన్న చిన్న సిరప్లలో కానీ టానిక్లలో కానీ మీరు అడుగు భాగంలో కొంత పదార్థం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే దాని మీద ఏం రాసి ఉంటుందంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్, అంటే మనం ఖచ్చితంగా దాన్ని ఊపాలి అనే ఒక నిబంధన ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటి అంటే ఆ సస్పెన్షన్ దాంట్లో ఉన్న అడుగులో ఉన్న పార్టికల్స్ వేరే, పైన ఉన్న సాల్వెంట్ వేరే, అంటే దాని పైన ఉన్న సొల్యూషన్ వేరే, కాబట్టి రెండు మిక్స్ అయిన తర్వాతనే మనం దాన్ని ఉపయోగించాలి. అంటే ఇవి చూడడానికి మనకు హోమోజీనియస్ మిక్చర్, అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, అంటే రెండు రకాలుగా ఉన్నాయి, సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమం, హోమోజీనియస్ మిక్చర్స్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్స్. సో హోమోజీనియస్ మిక్చర్స్ అంటే ఒకే రకంగా ఉండి ఒక దాంట్లో ఒకటి కలిసిపోయే మిక్చర్స్ని మిశ్రమాలను మనం హోమోజీనియస్ మిక్చర్స్ అంటున్నాం. హెట్రోజీనియస్ మిక్చర్ సంబంధించి రెండూ కలవకుండా, అంటే దాదాపుగా రెండింటిని మనం దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే వాటి మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత కాంతిని పంపించినట్లయితే వాటిలో కనుక సన్నసంటి పార్టికల్స్ కనుక మనకు కనపడేటట్లయితే దాన్ని మనం హెట్రోజీనియస్ మిక్చర్గా చెప్పొచ్చు. సో హెట్రోజీనియస్ మిక్చర్ కిందనే మనకు సస్పెన్షన్స్, కొలాయిడ్స్ అనేవి వస్తాయి. సో సస్పెన్షన్స్, కొలాయిడ్ సంబంధించి కొలాయిడ్ అనేదేమో 10 నానోమీటర్స్ నుంచి 100 నానోమీటర్స్ మధ్యలో అంటే వాటి సైజు ఉంటుంది కాబట్టి ఉదాహరణకు మనం టిండాల్ ఎఫెక్ట్ తీసుకోవచ్చు దానికి సంబంధించి. సో టిండాల్ ఎఫెక్ట్లో మనం ఒక అరణ్య ప్రాంతంలో బాగా చిక్కటి అరణ్యం ఉన్న ప్రాంతంలో సన్నటి సూర్యకాంతి కిరణాలు మన కింది కనిపెడుతున్నప్పుడు లేదా ఒక ఇంటి పైకప్పు నుంచి అంటే ఒక వెంటిలేటర్ నుంచి ఒక సూర్యకాంతి వస్తున్నప్పుడు మనకు సన్నటి కణాలు మనకు పైకి ఎగురుతున్నట్టు కిందికి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే టిండాల్ ఫలితము అంటున్నాం. సో ఈ విధంగా అంటే అవి ఏది మిక్స్ అంటే రెండు కలిసిపోవు, విడివిడిగా కనిపిస్తుంటాయి, ఆ కాంతి వల్ల మనకు అవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా అంటే కొలాయిడ్స్లో ఈ విధంగా ఉంటాయి. ఇవి కాకుండా మనకు ఇదే చాప్టర్ సంబంధించి చాలా సపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. మనం అంటే చిన్న తరగతుల్లో సపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఆ సపరేషన్స్ మెథడ్స్ కూడా మనం ఇదే చాప్టర్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. హరికృష్ణ గారు,
అయితే ఈ మిశ్రమాలు తీసుకున్నప్పుడు కొన్నేమో సజాతీయ మిశ్రమాలు, కొన్ని విజాతీయ మిశ్రమాలుగా తీసుకుంటున్నాం. సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు అంటే వాటిని వేరు చేసేటువంటి టెక్నిక్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా సజాతీయ మిశ్రమాలు అన్నప్పుడు వీటిని భౌతిక పరంగా ఏ రకంగా వాటిని మనం విడగొట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా మూలకాలు అనేటువంటి ఎంత చిన్న చిన్న టైనీ పార్టికల్స్గా వాటిని సపరేట్ చేసినప్పటికీ ఒకే రకమైనటువంటి ధర్మాలనేవి వ్యవహరిస్తాయని చెప్తుంది, అంతే కదా? రైట్ అండి, థ్యాంక్ యూ. మరి ఇదే విధంగా 8వ తరగతికి సంబంధించి ఈ థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ సంబంధించినంత వరకు ఈ టాపిక్ ఇంతవరకు పిల్లలకి కొద్దిగా ఈ థర్మోప్లాస్టిక్ని ఎలా సపరేట్ చేయాలి, థర్మోసెట్టింగ్ని ఎలా సపరేట్ చేయాలి అనేటువంటిది, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి కొంతవరకు. సో కాబట్టి వాటి గురించి వివరించవలసిందిగా అజయ్ సింగ్ గారిని కోరుచు. ఓకే, ముఖ్యంగా ప్లాస్టిక్ అనేటువంటి విషయాన్ని వచ్చారు. ప్లాస్టిక్ నిత్య జీవితంలో చాలా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది, మనందరికీ తెలుసు. ఈరోజు మనం ప్రతిదీ కూడా ప్లాస్టిక్ యుగం అనే చెప్పుకోవచ్చు. సో అలెగ్జాండర్ పార్క్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ప్లాస్టిక్ని కనుగొనడం జరిగింది. మరి ప్లాస్టిక్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఇది కూడా ఒక పాలిమారే. ప్లాస్టిక్ కూడా ఒక పాలిమారే. ఇందులో ఈ పాలిమర్ ఎలా ఉంటుందంటే మోనోమార్స్లలో అంటే ఏకాణువులన్నీ కూడా 2 రకాలుగా మనకు విభజన ఉంటుంది. ఒకటేమో రేఖీయంగా ఉంటుంది, రెండోది రేఖీయంగా అంటే ఇట్లా గొలుసుగా ఒకదాని తర్వాత ఒకటి గొలుసు ఆకారంలో, అలాగే అడ్డంగా కూడా ఇవి కలిసి ఉండడంతో వీటి అనేక రకమైనటువంటి నిర్మాణాలకు ఇది దోహదపడుతుంది. సో ఇలాంటి నిర్మాణం అనేటువంటి మోనోమార్ల యొక్క ఈ ప్రత్యేకమైన నిర్మాణం వల్ల ప్లాస్టిక్ అనేటువంటిది అనేక రూపాల్లో మనం నిత్య జీవితంలో వాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్స్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్లాస్టిక్ని యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలంటే జ్వాలన స్వభావం అనేటువంటి అంటే మండించడం ద్వారా ప్లాస్టిక్ యొక్క లక్షణాలను మనము తీసుకుంటాం అన్నట్టు. అయితే థర్మోప్లాస్టిక్స్ అనేటువంటి దాన్ని ఒకవేళ మండించినట్టయితే, అలాంటి పదార్థాలను ఆ ప్లాస్టిక్ పదార్థాలను మనకైతే మండించినట్టయితే అలా ఎలా ఉందంటే అది మృదువుగా ఉండి, మండించినప్పుడు మృదువుగా ఉండి వంచడానికి వీలుగా ఉన్నటువంటి స్వభావం కలిగేటువంటి ప్లాస్టిక్స్ అన్నీ కూడా థర్మోప్లాస్టిక్స్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు పీవీసీ పైపులు, మనం ఇంట్లో వాడేటువంటి పైప్ లైన్స్ పీవీసీ పైప్స్, అలాగే మనం డ్రైనేజ్ సిస్టంలో వాడేటువంటివి, తర్వాత వాటర్ హార్వెస్టింగ్ కోసము, ఇలా వ్యవసాయ రంగంలో కూడా వాడేటువంటి పీవీసీ పైపులు అన్నీ కూడా ఈ థర్మోప్లాస్టిక్కి సంబంధించినటువంటి. అలాగే ఇంట్లో మనం చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు కావచ్చు, లేదా దువ్వెనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పదార్థాలను మనము రీసైకిల్ చేసుకోవచ్చు, ఈ పదార్థాలను మనము రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి వాటికి మనం ఈ థర్మోప్లాస్టిక్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఒక కాల్ వచ్చింది, ఈ కాల్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి, పేరు? కరీంనగర్. చెప్పండి, మీరు టీవీ వాల్యూమ్ చిన్నగా చేసుకొని ప్రశ్నలు అడగండి. చెప్పండి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? వాట్ ఈస్ రిఫ్రాక్షన్? yes sir. ఓకే, హరికృష్ణ గారు, రిఫ్రాక్షన్ వక్రీభవనము సంబంధించినటువంటి రిఫ్రాక్షన్ అంటే ఏంటి, వక్రీభవనం అంటే ఏంటి అనేటువంటి దాని మీద. అంటే కాంతి యొక్క ధర్మాల్లో ఇది కూడా వక్రీభవనం అనేది ఒక ధర్మము. మనం 8th క్లాస్లో మనం రిఫ్లెక్షన్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా 9th క్లాస్కి వచ్చేసరికి మనం రిఫ్రాక్షన్ గురించి తెలుసుకుంటున్నాం. సో రిఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్టీ వెన్ లైట్ కమింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇట్ విల్ ట్రై టు బెండ్. సో మనం ఇక్కడ ఒక పిక్చర్లో మనం చూస్తున్నాం. ఇక్కడ దీంట్లో మన అంటే వస్తువు ఒక ప్రాంతంలో పెట్టినప్పుడు మనకు ఎయిర్ మీడియంలోకి మనకు వస్తుంది. అదేవిధంగా ఈ నీటిలోకి కాంతి ప్రయాణం చేస్తుంది. సో 2 పాత్రల్లో మనం తీసుకున్నాము. సో ఏం జరుగుతుందో మనం చూద్దాము. సో పైన గమనిస్తున్న అతనికి ఏం కనిపిస్తుందంటే కాంతి కొంచెం వంగి ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదే యాక్టివిటీ, దిస్ యాక్టివిటీ ఈజ్ గివెన్ విత్ కాయిన్. సో ఒక పాత్రలో కాయిన్ పెట్టి ఒక ప్లేస్లో ఉంచిన తర్వాత మనం కనపడకుండా కాయిన్కి వెన్ యూ గో బ్యాక్ అంటే మనం వెనక్కి వెళ్ళి ఆ కాయిన్ని చూడలేము. ఆ టైంలో వెన్ యూ పోర్ ద వాటర్ ఇన్ దట్ కాయిన్, సో దాంట్లో ఆ పాత్రలో కనుక వాటర్ పోసినట్లయితే సో ఆ కాయిన్ మనకు కనిపిస్తుంది. అంటే లైట్ ఏమవుతుందంటే వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇట్ ఈస్ బెండింగ్ స్లైట్లీ. సో వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్
నార్మల్. సో మనం నార్మల్ మధ్యలో గీత గీస్తాము. సో ఇట్ విల్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్. అండ్ వెన్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద దట్ సర్ఫేస్ ఆఫ్, అంటే రెండింటి మధ్యలో ఉండే సర్ఫేస్ మధ్య లైన్కి అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే సో ఇంటర్ఫేస్కి వైపు వెళ్తూ ఉంటుంది లైట్. సో అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తున్నప్పుడు సో ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద నార్మల్. సో నార్మల్ వైపుగా కదులుతుంది అది. అదేవిధంగా డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వెళ్తున్నప్పుడు ఇంటర్ఫేస్ వైపు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా వంగి ప్రయాణించడాన్ని మనం ఏమంటున్నామంటే రిఫ్రాక్షన్ అంటున్నాము. సో ఈ రిఫ్రాక్షన్ అనేది డిఫరెంట్ మెటీరియల్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డెన్సర్ మీడియంలో మనం స్నెల్స్ లా ప్రకారం చూసుకున్నట్లయితే డెన్సర్ మీడియంలోకి వచ్చింది అనుకోండి, రేరర్ మీడియంలో నుంచి ఒక రే, సో దాని వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది, అంటే వెలాసిటీ అనేది తగ్గుతుంది. సో లైట్ దాని వెలాసిటీ అనేది ఆటోమేటిక్గా రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు తగ్గడం వల్ల ఇట్ విల్ ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ ద నార్మల్. సో వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం the velocity of the light will be increase in the rarer medium, that's why it moves towards the interface of the two mediums. సో ఆ విధంగా మూవ్ కావడం జరుగుతుంది. కాబట్టి విరళ యానకం నుంచి సాంద్రత యానకంలోకి వెళ్తున్నప్పుడు నార్మల్ వైపుగా కదులుతుంది, ఆ లైట్ అనేది వంగుతుంది. అదేవిధంగా సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోని ప్రయాణిస్తున్నప్పుడు ఆ కాంతి కిరణం అనేది ఆ రెండింటి మధ్యన ఉన్న ప్రావస్థ ఏదైతుందో మధ్య స్థానము అటువైపుగా కదులుతుంది, అంటే రెండు మీడియంల మధ్య ఉన్న ప్రాంతం నుంచి ప్రాంతం వైపుగా కదలడం జరుగుతుంది. హరికృష్ణ గారు, ఈ కాంతి విరళయానకం నుంచి సాంద్రత యానకంలో నుంచి ఇలా బెండ్ అయింది కదా, దీంట్లో దేని కారణం వల్ల ఇట్లా బెండ్ అయింది? అంటే ఇక్కడ వక్రీభవన గుణకం అలాంటిది ఏమన్నా? వక్రీభవన గుణకం వల్ల అంటే మనకు రిఫ్రాక్షన్ లో డిఫరెంట్ ఎవ్రీ మెటీరియల్ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం చూసినట్లయితే ప్రతి పదార్థానికి వివిధ రకాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆధారంగానే అది పనిచేస్తుంది. అంటే ఇది సాంద్రత యానకమా విరళ యానకమా అనేది మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆధారంగానే మనం తెలుసుకోవడం జరుగుతుంది. మనకు ఉదాహరణకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఎంతో సూచిస్తున్నాము. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం అంటే స్నెల్స్ లా మనం దాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు స్నెల్స్ లా తీసుకున్నట్లయితే ఇట్స్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. n1 sin a ఈజ్ ఈక్వల్ టు n2 sin r. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే వాటి వెలాసిటీస్లో ఎట్లా తేడా వస్తుంది, బికాస్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్, చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇట్ అజ్యూమ్డ్ టు బి డెన్సర్. సో అది ఏమవుతుందంటే వెలాసిటీ తక్కువ ఉన్నట్లయితే మనం దాన్ని డెన్సర్ మీడియంగా మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా వెలాసిటీ ఎక్కువ ఉన్నట్లయితే అంటే ఇట్ విల్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ ద మీడియం దట్ లైన్, సో అటువైపు ట్రావెల్ చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాం అంటే వెలాసిటీ తక్కువ ఉన్నట్లుగా భావించి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉన్నట్టుగా అది రేరర్ మీడియంగా మనం గుర్తించడం జరుగుతుంది. రైట్. హరికృష్ణ గారు చెప్పినట్టుగా మనకి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిది కావచ్చు, లేదా ఈ వక్రీభవనం అనేటువంటిది కావచ్చు. ఇక్కడ ఈ వక్రీభవనము జరగడం అనేటువంటి దానివల్ల మనకి ఎన్నో ఫెనామినల్స్, ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్ మెరవడానికి రీజన్ అదే. తర్వాత మనకి ఎండమావులు కనిపిస్తున్నాయి, దానికి రీజన్ కూడా ఇదే. ఇవే కాకుండా ఇంకా మనకి ఇంద్రధనస్సు అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఈ ఇంద్రధనస్సు ఏర్పడడం అనేటువంటి దానికి కూడా ఇది కూడా ఒక రీజనే. రెండవది ఏంటంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి కటకాలు తీసుకున్నప్పుడు కాంతి ఒక లావు కటకము, మందమైనటువంటి కటకము, అంటే కటకం తీసుకున్నప్పుడు ప్రతి కటకానికి కూడా ఒక్కొక్క, అంటే ఆ కటకము ఏ పదార్థముతోటి చేయబడి ఉంది అనేటువంటి దాని మీద, ఏ యానకంలో నుంచి కాంతి ప్రయాణం చేస్తుంది అనేటువంటి దాని మీద ఈ వక్రీభవనం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ వక్రీభవనం జరిగేటప్పుడు కూడా దళసరి యానకము మరియు సాంద్రతర యానకము, సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వక్రీభవనం అనేటువంటిది ఫెనామినా అనేటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్. మరి లైట్లో మొత్తం కూడా రిఫ్లెక్షన్ ఈ రెండింటి మీద మనకి 9th and 10th క్లాస్లో ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని కోరుకుంటూ, మరి ఈ విధంగా ఇంకా రిఫ్రాక్షన్ అనేటువంటి దాని వల్లనే మనకి సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి హరికృష్ణ గారు, ఈ సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే మరి యానకము సాంద్రతర నుంచి విరళ యానకంలోనికి వెళ్ళాలా, విరళ యానకంలో నుంచి సాంద్రతర యానకంలో వెళ్ళాలా, ఎలా వెళ్ళినా జరుగుతుందా? మరి ఈ క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణం గురించి వివరించండి. క్రిటికల్ యాంగిల్ అనేది ఇప్పుడు మనకు ఇన్సిడెంట్ యాంగిల్ కంటే క్రిటికల్ యాంగిల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిరణం మళ్ళీ అదే ప్రావస్థలోకి, అంటే అదే యానకంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఏదైతే సాంద్రతర యానకం నుంచి విరళ యానకు ప్రయాణిస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ సాంద్రతర యానకంలోకి
ఈ కాంతి కిరణం అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ఈ క్రిటికల్ యాంగిల్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ క్రిటికల్ యాంగిల్ బేస్ చేసుకొని మనకు ఈ సంపూర్ణాంతర పరావర్తనం అనేది జరుగుతుంది. ఈ సాంద్రతర యానకం నుంచి బయలుదేరిన కాంతి కిరణం ఏదైతే ఉందో అది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మరలా తిరిగి సాంద్రతర యానకంలోకే ప్రయాణించడం జరుగుతుంది. లేదా దాటి ప్రావస్థ అంటే ఆ లైన్ గుండా పోవడం కానీ లేదా కిందికి వెళ్ళడం కానీ జరుగుతుంది. సో ఇట్లా మనం పిక్చర్లో మనం చూడొచ్చు. సో క్రిటికల్ యాంగిల్ దాటిని వెళ్ళిన కాంతి కిరణం ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి రిటర్న్ అంటే మధ్య లైన్లో గుండా వస్తుంది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యాంగిల్ మనం తీసుకున్నట్లయితే రిటర్న్ మళ్ళీ రివర్స్లో మన కిందికి రావడం జరుగుతుంది. సో ఇట్లా రకరకాల అంటే క్రిటికల్ యాంగిల్ బేస్ చేసుకుని అంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ మోర్ దెన్ క్రిటికల్ యాంగిల్ it will turns into again into the denser medium. సో కాంతి కిరణం ఏదైతే డెన్సర్ మీడియంలో ప్రయాణించిందో తిరిగి అదే మీడియంలోకి రావడం వల్ల దీన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఆప్టికల్ ఫైబర్స్ను మనం ఉపయోగించుకుంటున్నాం. ఆప్టికల్ ఫైబర్లో ఒక కెనాల్లో నుంచి మనం లేజర్ లైట్ పంపించినప్పుడు అది బయటికి వెళ్లకుండా అదే కెనాల్లో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ ఆధారంగా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగి అంటే లోపడున్న కోర్ అంటాం దాన్ని. కోర్లో ఏమవుతుందంటే అందులో కోర్లో మనకు సాంద్రతర యానకం ఉంటుంది. ఆ సాంద్రతర యానకంలో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అంటే మీరు గమనిస్తున్నారు దాంట్లో పిక్చర్లో. సో బహుళ పరావర్తనం జరిగి అంటే ఇప్పుడు ఒకవేళ మనం చేస్తున్న కమ్యూనికేషన్స్ సిస్టంలో లాస్ కాకుండా అంటే ఒక లేజర్ లైట్ పంపించిన లేజర్ లైట్ ఇంటెన్సిటీ ఎంత ఉందో అదే విధంగా అదే ఇంటెన్సిటీ బయటికి రావడం జరుగుతుంది. ఇది ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు అదే సేమ్ ఇంటెన్సిటీ రావడం వల్ల ఇప్పుడు కమ్యూనికేషన్ రంగంలో ఆప్టికల్ ఫైబర్స్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది ముఖ్యంగా మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని బేస్ చేసుకొని మనకు వస్తుంది. సో మీరు చూడొచ్చు ఆప్టికల్ ఫైబర్లో ఈ విధంగా మనకు బహుళ పరావర్తనం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. మరి అదేవిధంగా అజయ్ సింగ్ గారు, మరి మనకి ఈ 8వ తరగతికి సంబంధించినటువంటి దాంట్లో ఇంధనాలు అనేటువంటి పాఠానికి సంబంధించి ఇంధనాలు, ఇంధన వనరులు, వాటి యొక్క దుర్వినియోగానికి సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంధనాలు అనేటువంటివి మనకు వాడుతూ ఉన్నాము. ఇప్పుడు కన్వెన్షన్ అంటే మనకు తరిగిపోయేటువంటి ఇంధనాలు ఉన్నాయి, తరిగిపోయినటువంటి ఇంధనాలు ఉన్నాయి. వాటి దుర్వినియోగం కాకుండా మరి మన తర్వాత వచ్చేటువంటి తరాల వారికి కూడా ఈ ఇంధనాలు అనేటువంటివి మిగిలి ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాల గురించి చర్చించవలసిన కోర్సు. మంచి ప్రశ్న ఇది. మనకు ఏంటంటే ఇంధన వనరుల యొక్క దుర్వినియోగం అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన విషయమే. మరి శక్తి వనరులు అనేటువంటివి మనకు 2 రకాలుగా ఉంటాయి. తరిగిపోయే శక్తి వనరులు, తరగని శక్తి వనరులు అని చెప్పి చెప్పుకున్నాము. కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ అని చెప్పి చెప్పుకున్నాము. అయితే ఇందులో ఏంటంటే ఈ తరిగిపోయేటువంటి శక్తి వనరుల్లో తీసుకున్నట్టు ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు మనం మాట్లాడే పెట్రోలియం ఉత్పత్తులు అలా అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంధన వనరుగా మనం ఈరోజు చూస్తున్నాము. అయితే ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని మనం ఒకవేళ ఈ ఇంధన వనరులను మనం ఒకవేళ కాపాడుకోలేకపోతే జరిగేటువంటి ప్రమాదాలు లేదా కాన్సిక్వెన్సెస్ లేకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇంధన కొరత ఏర్పడుతున్నటువంటి విషయం మీద మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే ఈ ఇంధన వనరులను దుర్వినియోగం ఎక్కడ జరుగుతుంది అనేటువంటి దీన్ని చేసేటప్పుడు విషయం తీసుకుంటే 3 రకాలుగా ఒకటేమో ఎక్స్ట్రాక్టింగ్ అంటే ఇంధనాలను మనము వెలికి తీసేటువంటి క్రమము, రెండోది రవాణా, తర్వాత మూడోది మనం వినియోగించుకునేటువంటి పద్ధతి. ఈ 3 అంశాల్లో కూడా మనకు ఇంధన వనరుల యొక్క దుర్వినియోగం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సముద్రాల నుండి పెట్రోలియంని మనం తీస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఆ పెట్రోలియం నుంచి మొత్తం కూడా సముద్రంలో ఇంకిపోతుంది, అక్కడే మనకు వెళ్ళిపోతుంది. దానివల్ల సముద్రంలో ఉండేటువంటి జీవరాశులు అన్ని కూడా అనేక రకాల కొన్ని వేల రకాల జీవులు, చేపల నుంచి పెద్ద పెద్ద సముద్ర జీవులన్నీ కూడా వాటి దుష్పరిణామాలకు లోన్ కావాల్సింది, ప్రమాదానికి లోన్ అవుతాయి. అలాగే అవి అనేక రకాలైనటువంటి వాయువులతోటి కూడా అది చాలా ఇబ్బంది పడి ఆ విధమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే రెండో విషయం రవాణా వ్యవస్థ. మనము సహజ వాయువే కావచ్చు, పెట్రోలియమే కావచ్చు, లేదా పెట్రోలియం ఉత్పత్తులను ఎప్పుడైతే మనము ఇక్కడికించి ట్రాన్స్ఫర్ చేస్తామో ఒక చోటు ఇంకో చోటికి తీసుకెళ్లే క్రమంలో అది రీఫిల్లింగ్ స్టేషన్లో కావచ్చు, లేదా మనం డంపింగ్ చేసేటువంటి ఎక్కడ ఏ ప్రదేశంలో కూడా ఏ చిన్న పొరపాటు, ఎందుకంటే పెట్రోల్ అనేటువంటి చాలా క్రియాశీలకమైనటువంటి ఇంధనం, ఏ చిన్న తేడా వచ్చినా కూడా మనకు పేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
అటువంటి దగ్గర మనం జాగ్రత్త వహించకపోవడం వల్ల మనకి ఇంధన నష్టం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రవాణా చేసేటువంటి క్రమంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చూస్తూ ఉంటాం రోడ్లలో ఇట్ ఈస్ హైలీ ఇంప్లేవబుల్ అని చెప్పి మనకు ట్యాంకర్లు ఉంటాయి, ఇది ప్రమాదకరం అని చెప్పి అక్కడ మనం చెప్తుంది. సో ఈ ఫిల్లింగ్ చేసేటువంటి ఇక్కడ మనము ఈ పెట్రోల్ కానివ్వండి, తర్వాత మనం గ్యాస్ కానివ్వండి, సహజవాయువు కానివ్వండి, వీటిని మార్పిడి చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం నిత్య జీవితంలో మనం వాడేటువంటి ఇంధనాలను మనం ఇప్పుడు వంట కోసం కావచ్చు, ఇండస్ట్రియల్లో మనము కోల్తార్ బొగ్గును మనం వాడి మనం ఏదైతే ఉష్ణాన్ని మనం లేదా విద్యుత్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. మనం థర్మల్ ప్లాంట్ తీసుకున్నప్పుడు దాదాపుగా మనం ఈ రాక్షస బొగ్గును వాడుతూ ఉంటాం అన్నట్టు. సో ఈ కోల్ అనేటువంటిది చాలా ఎక్కువ శక్తిని ఇస్తుంది కాబట్టి దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ క్రమంలో కూడా మనకేంటంటే న్యాచురల్గా మనకు సముద్రాల్లో ఒకవేళ పొల్యూట్ అయితే అది వాటర్ పొల్యూషన్ అవుతుంది. మనం వాహనాల నుంచి వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ నుంచి వచ్చేటువంటి దాన్ని మనకు వాయువుల్లో కూడా ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఈ విషవాయువులు మనకు ఈ పొల్యూషన్కి దారి చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం దీనివల్ల మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా మనకు ఏర్పడుతుంటుంది. కాబట్టి వీటిని కూడా మనము చేయాల్సినటువంటి తగ్గించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంటుంది. అలాగే మనం దీంట్లో ఈ థర్మల్ విద్యుత్ ప్రొడ్యూస్ చేసేటువంటి క్రమంలో మనకు ఆర్సెనిక్, యాంటిమోనీ, అలాగే మనకు మెర్క్యూరీ లాంటి విషవాయువులు కూడా మనకు రావడం వల్ల అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మనం బొగ్గు గన్లో కావచ్చు, అలాగే మనకి థర్మల్ ప్లాంట్లలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, తర్వాత శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, ఇలాంటి అనేక రకాల వ్యాధులతోటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే వీటితో పరంగా మనము ఈ ప్రత్యామ్నాయాల గురించి కూడా ఒక నిమిషం మాట్లాడండి. ఇంధనాలకు ప్రత్యామ్నాయం వాడుతూ ఉన్నాం, బొగ్గు అయిపోతుంది, కిరసనాయిల్ అయిపోతుంది, వాటి గురించి ముందనే చెప్పాను. ఖచ్చితంగా మనకు తరిగిపోయేటువంటి ఇంధన వనరుల గురించి ఆలోచన చేసినప్పుడు మనం వాటిని కాపాడుకుంటుంటే మనకు నెక్స్ట్ జనరేషన్ కి మనము ఇంధనాలను వాళ్ళకు అందివలసిన, సస్టైన్ చేయవలసిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి మనము దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్లో మనకు ఉన్నటువంటి ఈ ప్రత్యామ్నాయ ఇంధనంగా తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం ఈరోజు మనము సౌరశక్తిని మనం చాలా విరిగా వాడుతున్నాము, చాలా వైడ్ పబ్లిసిటీ చేస్తున్నాము. ఈ సౌరశక్తిని మనము ఉపయోగించుకొని మనం ఇండస్ట్రీలో కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, ప్రతి రంగంలో కూడా మనం సోలార్ ఎనర్జీని మనం వాడుతున్నాము, అలాగే విండ్ ఎనర్జీని వాడుతున్నాము, అలాగే మనం టైడల్ ఎనర్జీని వాడుతున్నాము. అజయ్ సింగ్ గారికి ఫోన్ కాల్ వచ్చింది, తీసుకుందాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం పేరు? లహరి, చెప్పమ్మా నీ డౌట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ డౌట్? చెప్పమ్మా, వినిపించట్లేదు సరిగ్గా. వాట్ ఈస్ క్వాంటమ్ నెంబర్? క్వాంటమ్ నెంబర్, ఓకే. సో క్వాంటమ్ సంఖ్యలు అంటే ఏంటి అనేటువంటి దాని మీద హరికృష్ణ గారు. ఓకే, సో క్వాంటమ్ సంఖ్యలు అనే అంశం మనకు చాలా పెద్ద అంశము. సరే, మనం బ్రీఫ్గా మనం ఒకసారి చూద్దాము. సో క్వాంటమ్ సంఖ్యలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకు బోర్ సోమర్ఫీల్డ్ నమూనా తర్వాత ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఉపస్థితి ఎక్కడ ఉంది అనేది మనకు చాలా కష్టమైపోయింది దాన్ని కనుక్కోవడం. సో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, ఏ అరలో ఉంది, అంటే ఏ ఆర్బిటాల్లో, విచ్ ఆర్బిటాల్ ఇట్ లైస్. సో దట్ ఈస్ వెరీ డిఫికల్టీ టు టెల్. సో దాని తర్వాత ఏమైందంటే క్వాంటమ్ థియరీ అనేది ఒకటి వచ్చింది. సో ముఖ్యంగా మనకు 4 రకాల క్వాంటమ్ సంఖ్యలు ఉన్నాయి. మొదటిది మనం ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ప్రధాన క్వాంటమ్ సంఖ్య మనం ఎంతో సూచిస్తాం, ఇది ఆర్బిటాల్ సంఖ్యగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ క్వాంటమ్ సంఖ్య మనకు ఎల్ ఉంటుంది, యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్, కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య, అదేవిధంగా అయస్కాంత క్వాంటమ్ సంఖ్య, అదేవిధంగా స్పిన్ క్వాంటమ్ సంఖ్య అనే 4 క్వాంటమ్ సంఖ్యలు మనకు ప్రస్తుతం ఉన్నాయి. సో ఈ 4 క్వాంటమ్ సంఖ్యల ఆధారంగా మనం తెలుసుకునే అంశం ఏంటి అంటే, ఒక ఎలక్ట్రాన్ అంటే ఒక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాను ఏ ఆర్బిటాల్లో ఉంది, ఆ ఆర్బిటాల్లో ఎక్కడ ఉంది, ఏ గదిలో ఉంది, దాని యొక్క స్పిన్ ఎలా ఉంది, సో దాని అమరిక ఎట్లా ఉంది, దాని యొక్క స్పిన్ ఎట్లా ఉంది, ఎక్కడ మనకు ఆ ఎలక్ట్రాన్ మనం పొందొచ్చు, అంటే మనం చూడొచ్చు ఆ ఎలక్ట్రాన్ అనే ఒక అంశాన్ని, అంటే వాటి యొక్క ఉపస్థితిని తెలపడానికి మనకి క్వాంటమ్ సంఖ్యలు అనేవి మనం ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు మనం మీరు ఒక 2p ఆర్బిటాల్ మనం ఒకటి తీసుకున్నట్లయితే, లేదా 3p ఆర్బిటాల్ ఒకటి తీసుకోండి.
సో 3p ఆర్బిటాల్లో 3p2కు సంబంధించి ఎలక్ట్రాన్ని మనం ఏ విధంగా మనం చేయొచ్చో మనం చూసినట్లయితే మనకు దీనికి 4 విలువలు ఉంటాయి, క్వాంటమ్ విలువలు. సో 4 క్వాంటమ్ నెంబర్స్ మనం రాసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు మనకు 3కి తీసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎల్ విలువ మనం తీసుకున్నట్లయితే n-1 అంటే అది మనకు 2 అంశాలను ఇస్తుంది, అంటే 0,1. సో మనకు దానికి సంబంధించి మనకు దాని p విలువ అంటే p ఆర్బిటాల్ సంబంధించి మనం 1గా తీసుకుంటాం దాన్ని. సో అదేవిధంగా m విలువలు తీసుకున్నట్లయితే మనము p ఆర్బిటాలకు సంబంధించి మనకు 0, 1, 0, -1, +1గా అట్లా తీసుకోవచ్చు. -1, 0, +1గా కూడా ఎట్లయినా తీసుకోవచ్చు. సో ఈ ఒక ఆర్డర్లో మనం తీసుకున్నట్లయితే -1, 0, +1గా ml విలువలు మనం తీసుకుంటాం. అదేవిధంగా ms విలువ అంటే మనకు స్పిన్ క్వాంటమ్ సంఖ్యకు సంబంధించి +, -. అయితే ml విలువలు ms విలువలు తీసుకునేటప్పుడు మనం ఎక్కడుంది ఓరియంటేషన్ అనేది చెప్పడం చాలా కష్టం. కాబట్టి ml విలువకైనా ms విలువకైనా మనం ప్లస్ అండ్ మైనస్ ఏదైనా కానీ స్పిన్ క్వాంటమ్ సంఖ్యను ఏదైనా మనం రాసుకోవచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 3. సో అంటే మనకు 3p ఆర్బిటాల్తో పాటుగా 3d కూడా వస్తుంది. కాబట్టి మనకు దాంట్లో 0, 1, 2 3 అంశాలు వస్తాయి, 3 వస్తాయి మనకు ఎల్ విలువలు. సో 0, 3s సంబంధించింది, అదేవిధంగా 1 అంటే ఎల్కి సంబంధించిన కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్యను చూసినట్లయితే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ చూసినట్లయితే ఎల్ విలువలు 3 వస్తాయి మనకు, అంటే 0, 1, 2. సో ఈ వీటి అంశానికి సంబంధించి 3s, 3p, 3d 3 వస్తాయి. కాబట్టి 3pకి సంబంధించి మనం తీసుకుంటున్నాం, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే దాంట్లో మనకు 1 అంటే p ఆర్బిటాల్ సంబంధించింది. మనకు కావాల్సిన 3p2 ఆర్బిటాల్. సో 3p2 ఆర్బిటాల్ ఎక్కడ ఉంది అని అంటే మనకు 0లో, అంటే 0 బాక్స్ అంటే మిడిల్ దాంట్లో ఉండొచ్చు. అది ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఈ 3 ఆర్బిటాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. దాని యొక్క స్పిన్ అంటే దాని యొక్క రొటేషన్ బట్టి ఏ విధంగా ఉంది, +, -, దాని రొటేషన్ బట్టి కూడా మనం చెప్పొచ్చు. హరికృష్ణ గారు, అయితే మనకి ఈ పరమాణువు యొక్క నిర్మాణం లోపల బోర్ కావచ్చు, సోమర్ఫీల్డ్ కావచ్చు, ల్యాండే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రాన్ల యొక్క ఎక్కడ ఉన్నది, దాని స్థితి ఏంటి, దాని యొక్క గమనం ఏంటి అనేటువంటి దాంట్లో క్వాంటమ్ మెకానిక్స్లో డెవలప్ చేసినప్పుడు మనకి 4 రకాలైనటువంటి క్వాంటమ్ సంఖ్యలు అనేటువంటి వాటి గురించి తీసుకోవడం, ఈ 4 క్వాంటమ్ సంఖ్యలను ఉపయోగించి ఎలక్ట్రాన్ యొక్క స్థితిని, దాని యొక్క ఎక్కడ ఉంది, ఏ ఆర్బిటాల్లో ఉంది, ఏ ప్రధాన కక్షలో ఉంది అనేటువంటి అంశాల గురించి, అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్ అనేటువంటి యొక్క స్పిన్ ఎలా ఉంది, ఎలక్ట్రాన్ స్పిన్ మైనస్లో ఉందా, ప్లస్లో ఉందా, +లో ఉందా, -లో ఉందా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇది -1, 0, +1 అనేటువంటి ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటిది. అయితే వీటికి సంబంధించి -1, 0, +1 ఇక్కడ ఉండేది px తీసుకుంటే ఇలా ఉంటుంది p ఆర్బిటాల్లో. మరి p ఆర్బిటాల్స్, ఆల్ ద 3 p ఆర్బిటాల్స్ ఆర్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్, అన్నీ కూడా సమశక్తి స్థాయిని కలిగి ఉంటాయి. కాబట్టి మనకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మనం ఏం చేసాము, pxకి -1, pyకి 0, pzకి 1 తీసుకున్నాం. వేరే మనం బుక్స్లో మనం రెఫర్ చేసినప్పుడు -1, 1, 0గా ఉన్నత తరగతిలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాలో అయినటువంటి రెఫరెన్స్ బుక్స్ను బట్టి ఉంది. సో ఇవన్నీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ కాబట్టి ఒక కన్సిడరేషన్ తీసుకుంటారు, ఆ కన్సిడరేషన్ ప్రకారం మనం ఫాలో కావడం అనేది. ఆర్బిటాల్, ఎక్స్ ఆర్బిటాల్ ఇక్కడే ఉంటుంది, వై ఆర్బిటాల్ ఇక్కడే ఉంటుందనే ఒక నిశ్చితత్వం లేదు. కాబట్టి మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏ ఆర్బిటాల్ అంటే px లో pz కూడా ఉండొచ్చు, అదేవిధంగా pz స్థానంలో px కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఏ సంఖ్య రాసినా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. కాబట్టి ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న దాని ప్రకారం ఇవి ఈ విధంగా -1, 0, +1 ఒక కన్సిడరేషన్ ప్రకారం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా మరి ప్రతి శనివారం కూడా ఈ వారం లోపల జరిగినటువంటి పాఠాలన్నీ కూడా వీక్షించి అందులో ఉండేటువంటి సందేహాలన్నీ కూడా నోట్ చేసుకోండి. మీకు టెలిఫోన్లో స్క్రోల్ అవుతున్నటువంటి వాటన్నిటి నెంబర్స్కి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఇప్పుడు మా కార్యక్రమం తదుపరి మీకు బయాలజికల్ సైన్స్, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటి ప్రశ్నలతోటి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ ఏర్పాటు చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.